రటిక చిత్తూరు జిల్లాలో గజరాజులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 3 రోజులుగా పులిచెర్ల మండలంలో తిష్ట వేసి ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఇవాళ కల్లూరులో రోడ్లపైకి వచ్చిన ఏనుగుల గుంపు నడి రోడ్డుపై బస్సుకు అడ్డు తగిలాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మామిడి తోటల్లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్నాయి ఏనుగులు. తోటలన్నింటినీ నాశనం చేస్తున్నాయి. దీంతో మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. చిత్తూరు జిల్లాలో గజరాజులు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. 3 రోజులుగా పులిచెర్ల మండలంలో తిష్ట వేసి ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఇవాళ కల్లూరులో రోడ్లపైకి వచ్చిన ఏనుగుల గుంపు నడి రోడ్డుపై బస్సుకు అడ్డు తగిలాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మామిడి తోటల్లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్నాయి ఏనుగులు. తోటలన్నింటినీ నాశనం చేస్తున్నాయి. దీంతో మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. చిత్తూరు జిల్లాలో గజరాజులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 3 రోజులుగా పులిచెర్ల మండలంలో తిష్ట వేసి ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఇవాళ కల్లూరులో రోడ్లపైకి వచ్చిన ఏనుగుల గుంపు నడి రోడ్డుపై బస్సుకు అడ్డు తగిలాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అడిగి తెలుసుకుందాం. చరణ్, చిత్తూరు జిల్లాలో ఏనుగుల హత్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఏనుగులు, అడవి ఏనుగులు గుంపు పొలాలపైకి కావచ్చు, మామిడి తోటలపైకి కావచ్చు వచ్చి అక్కడున్న పొలాలను, మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ గత రాత్రి అయితే కన్నా పులిచెర్ల మండలంలో అయితే ఏనుగులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఏదైతే గత 3-4 రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ ఏదైతే అర్ధరాత్రి వేళల్లో అక్కడ రోడ్లపైకి వచ్చి మామిడి తోటలకు ధ్వంసం చేసి నష్టం అయితే కలిగిస్తున్నాయని చెప్పాలి. ఏదైతే రైతులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలపైకి వచ్చి ఎక్కడ దాడి చేస్తాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఉదయం చూస్తున్నట్లయితే రోడ్డుపైకి వచ్చిన ఏనుగులు ఒక్కసారిగా బస్సు రావడంతో బస్సులో ఉన్నట్టు ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏదైతే ఏనుగులు ఎక్కడ దాడి చేస్తాయి అన్న ఒక భయం అయితే కన్నా ఆ ప్రయాణికుల్లో నెలకొందని చెప్పాలి. గతంలో చూస్తున్నట్లయితే అదే ప్రాంతంలో ఏదైతే పులిచెర్ల మండలం పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఒక రైతును ఏనుగులు హతమార్చిన ముఖ్య చెందిన పరిస్థితి అయితే కనుక్కునింది. అదేవిధంగా పల్లమనేరులో చూస్తున్నట్లయితే కన్నా ఏనుగులు తరచూ అడవిలో నుంచి గ్రామాల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలని ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కుంటి ఏనుగులు తీసుకొచ్చి అడవి ఏనుగుల్ని ఎటువైతే గ్రామాల వైపు రానికన్నా కుంటి ఏనుగుల ద్వారా అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమాలు ఏది నెరవేర్చకపోవడంతో ఏనుగులు అయితే అడవి ఏనుగులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. రైట్ చరణ్, థ్యాంక్ యూ.